సంప్రదాయంలో ధర్మం నివసిస్తుంది. అలాగే సంప్రదాయాలే ధర్మాన్ని పరిరక్షిస్తుంటాయన్నది సత్యమే. మరైతే కేవలం సంప్రదాయమే ధర్మమా? ఆలోచించండి. వాస్తవానికి ఈ పాషాణంలో శిల్పం దాగి ఉంది. అదేవిధంగా సంప్రదాయంలో ధర్మం దాగి ఉంటుంది. పాషాణంలో శిల్పం ఉంది, కాని పాషాణమే శిల్పం కాదు. శిల్పానికి ఆకృతినివ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది. అనవసరమైన భాగాలను దూరం చెయ్యక తప్పదు. సరిగ్గా అదేవిధంగా సంప్రదాయంలో ధర్మాన్ని వెతికి పట్టుకోవాలి. అది ఎలాగంటే, ఇంద్రపూజ అనే సంప్రదాయానికి దూరమై గోవర్ధన పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే యాదవులకు తమ ముక్తి మార్గము లభించుండేది కాదు. అనగా సంప్రదాయాన్ని పూర్తిగా విడనాడేవారు ధర్మానికి దూరమవుతుంటారు. అలాగే సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించే వారికి కూడా ధర్మ మార్గం ప్రాప్తించడం దుర్లభం. హంసకు నీరక్షీర న్యాయం తెలుసు అంటారు. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది హంస. అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలంటే హృదయంలో జ్ఞానం వల్ల ప్రాప్తించిన వివేకం అవసరం కాదంటారా? ఇక అటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే ధర్మమని నమ్ముతారో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు. ఇది కూడా సంభవమేగా? మీరే ఆలోచించండి. ధర్మమధర్మము ఆది అనంతము, సత్యమసత్యము సాధకలంకము, జాత్యహంకార పర్యవసానము. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే. పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది. గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం.